జాన్వీ కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ మరియు సినిమా ప్రయాణం. నాజూకైన అందం, స్టైలిష్ లుక్, ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ కలిపితే మనకి గుర్తొచ్చే హీరోయిన్ ఎవరు అంటే జాన్వీ కపూర్. గంటల తరబడి జిమ్లో బరువులు ఎత్తకుండా కూడా ఇలా ఫిట్గా ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏ సినిమాలతో స్టార్ అయ్యింది? ఇప్పుడు ఏం సినిమాలు చేస్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జాన్వీ కపూర్ పరిచయం బాలీవుడ్లో స్టార్ కిడ్స్ చాలామందే ఉన్నా వారిలో ప్రత్యేకంగా నిలిచిన హీరోయిన్ జాన్వీ కపూర్. ఈమె ప్రముఖ నటి శ్రీదేవి మరియు నిర్మాత బోనీ కపూర్ దంపతుల కుమార్తె. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి జాన్వీకి చాలా కష్టపడింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, ఫిట్నెస్, నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె తర్వాత బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నాజూకైన అందం, స్టైలిష్ లుక్, ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ కలిపితే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జాన్వీ కపూర్. గంటల తరబడి జిమ్లో బరువులెత్తకపోయినా ఆమె ఫిట్గా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె పాటించే డిసిప్లైన్. రెగ్యులర్గా జిమ్ వర్కౌట్స్తో పాటు యోగా, ఫిలెట్స్, కార్డియో వంటి వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటుంది. అంతేకాకుండా హోమ్ కుక్ చేసిన హెల్దీ ఫుడ్, ఎక్కువగా ప్రోటీన్ ఉన్న డైట్, తగినంత నీరు తాగడం ఆమె ఫిట్నెస్ రొటీన్లో ముఖ్యమైన భాగాలు. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం కొంతసేపైనా వర్కౌట్కు కేటాయించడం ఆమె అలవాటు. సినిమా ప్రయాణం విషయానికి వస్తే ప్రముఖ నటి శ్రీదేవి కూతురైన జాన్వీ దడక్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత ద కార్గిల్ గర్ల్స్ సినిమాలో భారత వాయుసేన పైలట్ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిల్లీ వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేసి తన నటనకు కొత్త కోణాలు చూపించింది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నించడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన దేవరా పార్ట్ 1 సినిమాలో ఆమె తొలిసారి టాలీవుడ్ స్టార్ ఎన్టీ రామారావు జూనియర్ సరసన నటించింది. దీంతో దక్షిణ భారత ప్రేక్షకుల్లో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అందం, ఫిట్నెస్, నటన ఈ మూడు కలిసి జాన్వీ కపూర్ను కొత్త తరం స్టార్ హీరోయిన్ల ఒక్కరిగా నిలబెట్టాయి. బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత జాన్వీ కపూర్ దృష్టి దక్షిణాది సినిమాలపై కూడా పడింది. ముఖ్యంగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె చాలా కాలంగా ఆసక్తి చూపుతూ వచ్చారు. ఆ అవకాశం ఆమెకు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవరా పార్ట్ 1 ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించగా దర్శకత్వం కొరటాల శివ వహించారు. సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో జాన్వీ కీలక పాత్రలో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్కు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా ఆమెపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆమెకు మరిన్ని తెలుగు సినిమాల ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న దేవరా 2లో కూడా ఆమె నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్లో కథ మరింత విస్తరించడంతో పాటు జాన్వీ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. జాన్వీ కపూర్ అందం గురించి కూడా అభిమానులు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె ముఖంలో ఉండే గ్లో, ఫిట్గా ఉండే బాడీ మరియు న్యాచురల్ లుక్ చాలా మందిని ఆకట్టుకుంటాయి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మరియు ఫిట్నెస్ పై ఆసక్తి ఉండటం వల్ల ఆమె తన ఆరోగ్యాన్ని, అందాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె అందానికి ప్రధాన కారణాల్లో మొదటిది రెగ్యులర్ ఫిట్నెస్. జాన్వీ ప్రతిరోజు జిమ్ వర్కౌట్స్ చేస్తుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, యోగా మరియు పైలట్స్ వంటి వ్యాయామాలను ఆమె తన రోజువారీ రొటీన్లో భాగంగా ఉంచుకుంది. ఈ వ్యాయామాలు ఆమెకి ఫిట్గా ఉండటానికి మాత్రమే కాదు, శరీరానికి ఫ్లెక్సిబిలిటీ మరియు ఎనర్జీ ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. హెల్దీ డైట్ కూడా ఆమె అందానికి ముఖ్యమైన కారణం. జాన్వీ సాధారణంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఎక్కువగా నీరు తాగడం, జంక్ ఫుడ్ని తగ్గించడం వంటి అలవాట్లు ఆమె స్కిన్ను హెల్దీగా మరియు ప్రకాశవంతంగా ఉంచుతాయి. మంచి స్కిన్ కేర్ కూడా జాన్వీ ఫాలో అయ్యే ముఖ్యమైన అంశం.
ఆమె తన చర్మానికి సరిపోయే ప్రొడక్ట్స్ను ఉపయోగిస్తూ చర్మాన్ని క్లీన్గా మరియు మాయిశ్చరైజర్గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. సన్ స్క్రీన్ ఉపయోగించడం, సరిపడా నిద్రపోవడం కూడా ఆమె బ్యూటీ రొటీన్లో భాగమే. ఇవన్నీ కలిసి జాన్వి మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే చాలామంది యువతులు ఆమెను ఫిట్నెస్ మరియు బ్యూటీ ఐకాన్గా భావిస్తారు. సోషల్ మీడియాలో కూడా జాన్వి తన ఫిట్నెస్ వీడియోలను, వర్కౌట్ క్లిప్ను తరచుగా షేర్ చేస్తూ అభిమానులకు ప్రేరణిస్తోంది. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్. ఈ సినిమాలో ఆమెకు జోడీగా ఇషాన్ కటేర్ నటించాడు. ఈ సినిమా అసలు మరాఠీ హిట్ మూవీ సైరత్ రీమేక్. ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. జాన్వీ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆమెకు ఇది మంచి ప్రారంభం ఇచ్చింది. తర్వాత జాన్వీ నటించిన బయోగ్రాఫికల్ మూవీ ద కార్గిల్ గర్ల్. ఆ తర్వాత ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తీశారు. ఈ సినిమాలో జాన్వీ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆమె సీరియస్ రోల్స్ కూడా చేయగలదని ఈ సినిమా నిరూపించింది. తర్వాత వచ్చిన సినిమా గుడ్ లక్కీ జెర్రీ. ఇది క్రైమ్ కామెడీ డ్రామా. ఒక సాధారణ అమ్మాయి ఎలా డ్రగ్ మాఫియాలో చిక్కుకుంటుందో కథలో చూపించారు. ఈ సినిమాలో జాన్వీ పాత్ర చాలా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత జాన్వీ కెరియర్లో మరో ముఖ్యమైన సినిమా మిల్లీ. ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఫ్రీజర్లో చిక్కుకున్న అమ్మాయి బయటపడడానికి చేసే పోరాటం కథ. ఈ సినిమాలో జాన్వీ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తర్వాత వచ్చిన స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమాలో ఆమెకు జోడీగా రాజ్ కుమార్ రావు నటించాడు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందం, టాలెంట్, ఫిట్నెస్ ఈ మూడు కలిపి జాన్వీ కపూర్ను ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఒకరిగా నిలబెడుతున్నాయి. బాలీవుడ్లో తన నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రతి సినిమాతో తన ప్రతిభను మరింతగా నిరూపించుకుంటోంది. గ్లామర్ మాత్రమే కాకుండా భావోద్వేగాలు ఉన్న పాత్రలను కూడా సులభంగా పోషించగల సామర్థ్యం ఆమెకు ఉందని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండటం వల్ల యువతలో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇక ముందు రోజుల్లో టాలీవుడ్లో కూడా జాన్వీ కపూర్ మరిన్ని పెద్ద ప్రాజెక్ట్స్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దక్షిణాది దర్శకులు, నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. సరైన కథలు, బలమైన పాత్రలు వస్తే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని ఆమె కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందం, అభినయం, డాన్స్ అన్నీ కలిసిన ఈ యువ నటి భవిష్యత్తులో టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ కెరియర్లో ఎంతో కీలకమైన ప్రాజెక్ట్గా భావిస్తున్న సినిమా పెద్ది. ఈ చిత్రంలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మంచి వేగంతో కొనసాగుతోంది. ఈ సినిమాకు సంగీతాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. కథ పరంగా చూస్తే గ్రామీణ భావోద్వేగాలు, స్పోర్ట్స్ నేపథ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఒక పెద్ద స్కేల్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర పేరు అచ్చమ్మ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర ఒక గ్రామీణ యువతిగా కథలో ముఖ్యమైన భావోద్వేగానికి కేంద్రంగా ఉండేలా డిజైన్ చేసినట్లు సమాచారం. గ్రామీణ లుక్లో జాన్వీ కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల జాన్వీ కపూర్కు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భారీగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా విజయవంతమై ఆమెకు టాలీవుడ్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దోస్తానా 2 తర్వాత జాన్వీ కపూర్ నటిస్తున్న మరో సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇది 2008లో వచ్చిన దోస్తానా సినిమాకు సీక్వెల్గా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కథ యూత్ కామెడీ, రిలేషన్షిప్ డ్రామా మీద ఆధారపడి ఉంది. మధ్యలో కొంతకాలం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్పై పని జరుగుతున్నట్లు సమాచారం ఉంది. ఈ సినిమా విడుదల అయితే జాన్వీకి యూత్లో మంచి ఫాలోయింగ్ పెరగవచ్చు. పరమ సుందరి సినిమా. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోగా,
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ. ఈ కథలో ఒక ఢిల్లీ బాయ్ మరియు కేరళకు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ కథ చూపించారు. ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు సుందరి దామోదరన పిల్లే. ఈ సినిమా విజువల్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు కూడా చెప్పారు. కానీ కథ విషయంలో మాత్రం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే జాన్వీ నటనకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.